అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తమకు బహిరంగంగా మద్దతిస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో ఉంటే తప్పేంటన్నారు. తప్పు ఏంటి అన్నారు తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దానం తమకు సపోర్ట్ చేసినంత మాత్రాన పార్టీలో చేరినట్లు కాదని, ఫిరాయింపుల అంశం స్పీకర్ చూసుకుంటారని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవేనని, త్వరలోనే దాన్ని సెట్ చేస్తామన్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగవన్న హామీ మేరకు మంత్రి కొండా సురేఖ ఇష్యూ ముగిసిందన్నారు మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయిన్లను ప్రకటించింది ఏఐసిసి. అయితే ఇందులో దానం నాగేందర్ పేరు పెట్టడానికి బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, దానం నాగేందర్ మీ పార్టీ వాడేనా? జూబ్లీహిల్స్ గెలుపు కొరకు ఎవరు ఎంత మేరకు అక్కడ అధికారత సాధించగలుగుతారు వాళ్ళందరినీ పెట్టాం. నాగేందర్ పేరు కూడా ఏఎస్ఎల్ లిస్టులో వచ్చింది, అంటే అనుమానం లేదు. ఈ ముసుగులో గుద్దులాట అవసరం లేదు. వాస్తవంగా వారు మాకు మద్దతు ప్రకటిస్తానని బాహటంగా బయటకు వచ్చినట్టు పరిస్థితి. కేసు అనేది స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చినాక వారు ఏ నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయం ప్రకారం పోదాము. కానీ జూబ్లీహిల్స్ గెలిపే ధ్యేయంగా పోతా ఉన్నాం కాబట్టి మాకు సీనియర్ నాయకులందరి యొక్క సేవలను అక్కడ ఉపయోగించుకుంటాను. దాంట్లో నాగేందర్ గారు ఒకరు. దీని మీద రాద్ధాంతం చేసి దేశంలోనే పిరామిడ్లకు ఆదుడు కేసీఆర్ గారు, కరప్షన్కి స్వస్థలం కేసీఆర్ కుటుంబం, వాళ్ళు ఇవన్నీ మాట్లాడితే ఎలా ఉంటుంది? రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం, దానికి తోడు యువకుడైన నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం డెఫినెట్గా తోడై మాకు మంచి గెలుపుని ఇస్తాయి. అంటే వైపు ఏమో మీ పార్టీలో చేరలేదు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటూ అసెంబ్లీలో రూల్స్ ప్రకారం చెప్తా ఉన్నారు. కానీ బహిరంగ మీరు ఏఐసిసి లిస్టు మీరు అఫీషియల్గా పెట్టారు పేరు. చేరటానికి మద్దతు ఇవ్వడానికి తేడా ఉంది. ఒక పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు బేసిక్గా ఉన్నప్పుడు వాటిని సమర్థించడానికి చాలామంది బీఆర్ఎస్ నాయకులు ముందుకొచ్చారు. తప్పేముంది? అంత మాత్రం చేరినట్టు కూడా కాదు. బాటంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. కార్యక్రమాలు నచ్చి వారి నియోజకవర్గంలో పనులు కావాలి. మద్దతు ఇచ్చిన వారు పేర్లే దీంట్లో ఉంటే ప్రచారం లిస్టులో ఉంటే టీజేఎస్ నుంచి కోదండం పేరు కానీ సిపిఐ సిపిఎం వాళ్ళకి స్పందించిన పేర్లు కూడా ఉంచాలి కదా. వాళ్ళు మీకు ఒక పార్టీ తరపున మద్దతు ఇస్తున్నారు కదా. టీజేఎస్ వారు కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. నేను టీజేఎస్ ఆఫీస్కి పోతా ఉన్నాను. సిపిఐ గారు బాటంగా మద్దతు ఇచ్చారు. సిపిఎం వారు కూడా మద్దతు ఇస్తాననే దశగా ఆలోచిస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ మంత్రి ఎదుటనే తనను చంపుకు తింటారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇది ఈ రోజు కాదు, ఎమ్మెల్యే సంజయ్ మీ పార్టీలో చేరుతారని ప్రకటించే దగ్గర నుంచి ఈ వివాదం జరుగుతుంది. ఎందుకు ఒక సీనియర్ నేతను రిజెక్ట్ చేయలేకపోతున్నారు? జీవన్ రెడ్డి గారిని పార్టీ అన్ని రకాలుగా గౌరవించుకుంది. అక్కడ నుండి పరిస్థితుల దృష్ట్యా కొంత ఇబ్బందులు అవుతుంటే ఆ ఇబ్బందులన్నీ కూడా బేరీ చేసుకొని ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అక్కడ కూడా సీనియర్ నాయకుడు ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రివర్గంలో ఉన్న లక్ష్మణ్ గారికి కోవడం జరిగింది. వారు నివేదిక ఇచ్చిన తర్వాత దాని విషయంలో మాట్లాడతాం. కొండా సురేఖ అంశం వివాదానికి సంబంధించి కొండా సురేఖ కూతురు తీవ్ర స్థాయిలో సీఎం పైన డైరెక్ట్ విమర్శలు చేశారు. కానీ ఇప్పటివరకు దానిపైన చర్యలు కానీ బయటికి సంబంధించిన ఈ అంశాన్ని కూడా మాట్లాడలేదు. ఎందుకు? సీఎం భేటీలో ఇవన్నీ కూడా సమస్య పైన అనుకోవచ్చు. అన్ని చర్చకు వచ్చాయి. కొండా దంపతులు కూడా వారి కూతురు మాట్లాడిన దాంట్లో విచారం వ్యక్తం చేసినారు. అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదనే మాట చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని, చిన్నపిల్ల కాబట్టి మరి ఏం మాట్లాడి ఆయన పెద్ద మనసు చేసుకొని ఇదో కుటుంబం సమస్యలుగా దాన్ని పరిగణించి కుటుంబంలో అందరు మంత్రులకి సమానంగా నేను చూసేటువంటి బాధ్యత నాది, మీకు కూడా అదే రకంగా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా నేరుగా నాకే చెప్పని మాట చెప్పడం జరిగింది. సురేఖ్ గారు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక ముందు పార్టీ నిర్మాణం కోసం పాటుపడతారని చెప్పడం జరిగింది. ఈ సమస్య ఆ కలయికతో సమస్యపోయింది. కానీ దీన్ని వాటాల పంచాయతీగా సీఎం మంత్రులు పంచుకున్నారనే చర్చని బీఆర్ఎస్లో ఏమైనా వస్తుంది. చిన్న పిల్లాడు కూడా నవ్వుతాడు వీళ్ళు మాటలు వింటుంటే. అసలు డక్కన్ సిమెంట్స్ని మీద ఎంక్వైరీ చేయాలని సురేఖ్ గారు అడిగినప్పుడు నేను కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పినాను. ఆ దశగా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు సమాచారం ఉంది. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఏ పర్పస్న వెళ్తున్నారు? రేపు ఎల్లుండి పిలుపు వస్తాను అంటున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల కూర్పు విషయంలో మా యొక్క ఒపీనియన్ని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు, నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ గారు పోయే అవకాశం ఉంది. ఇది మొత్తానికైతే స్టార్ క్యాంపెయిన్ల విషయంలో ఏదైతే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందో దానికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు పిసిసి చీఫ్. తమకు మద్దతు ఇచ్చే వారందరి మద్దతు తీసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల మద్దతులు కూడగడుతున్నామంటూ కూడా పిసిసి చీఫ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.